ఇది సెకండ్ టైం మళ్ళీ గేమ్ ఓపెన్ చేయడం. స్కాన్ పార్ట్ 2. మళ్ళీ చెప్తున్నా, హెడ్ ఫోన్స్ యూస్ చేయండి, ఆడియో అదిరిపోద్ది గేమ్ది. నాది కీబోర్డ్ మౌస్ది టైప్ చేస్తున్నప్పుడు కాదు, వాడుతున్నప్పుడు సౌండ్ వస్తుంది. ఎందుకంటే నాది ఇదేంటి మళ్ళీ రీస్టార్ట్ వస్తుంది. కంటిన్యూ. మళ్ళీ అన్ని సెట్టింగ్స్ కంట్రోలర్, వీడియో, కెమెరా సెట్టింగ్సా, సెన్సిటివిటీ 5th దాంట్లో, ఇది నాకు ఒక యూట్యూబ్ వీడియో చూస్తే కానీ ఈ పజిల్ది అర్థం కాలేదు. ఇది ఇట్రా బేటా నువ్వు. నేను ఇవన్నీ లైన్లో పెట్టాలేమో అనుకొని ఏదేదేదో చేశా. ఇప్పుడు నేను చేసిన ఈ గందరగోళం మొత్తాన్ని నార్మల్ చేయాలి. క్యాండీ క్రష్ అనుకొని ఏదో అన్నీ వరుస పెట్టి లైన్లో పెట్టాలనుకున్నాను నేను. ఇది రాదా బయటికి? సర్లే, ఫస్ట్ ఈ విడిగా ఉన్నదాన్ని ఏదో చేయడానికి ట్రై చేద్దాం. ఏంటమ్మా ఇది ఇక్కడే ఉంచుదాం. ఇప్పుడైతే ఏంటంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. ఈ పార్ట్ ఇది గ్లో అవుతుంది చూడండి, దీని దగ్గరికి ఈ గ్లో అవుతున్నాయి వెళ్ళాలి. అది సంగతి. అది వచ్చిన తర్వాత ఒక సెకండ్. ఇదేంటి? నేను మిస్ అయిపోయా. దాని పని నాకు చేసింది. అయితే నేను ఇది పక్కకి వెళ్ళా పిలిచారు అనేసి. ఏం జరిగిందో చూడలేదు, రికార్డింగ్లో చూస్తాను. ఇప్పుడు మళ్ళీ సేమ్ అట్లాగే ఏం జరిగిందో చూడలేదు, నేను జరగడం చూద్దాం అనుకున్నాను. దీన్ని ఇటు జరిపి దీన్ని మూలకు జరపాలి. పైకి దీన్ని కిందకి. ఇప్పుడు దీన్ని ఫుల్గా బయటికి దూసేద్దాం.
పైకి తెచ్చే ముందు వీటిని కూడా బయటికి తోసేద్దాం. ఓకే, ఇప్పుడు కింద ఉన్నాయి అట్లా మరి. ఇది మొత్తం మూలకు తోసేయగలమా? ఇంకా ఎడ్జ్కి వెళ్ళలేదా? ఓకే, ఇది స్పేస్ వచ్చింది కొద్దిగా. వెయిట్ ఏ సెకండ్. మరీ పైకి వెళ్ళిపోయింది. ఇక్కడికి వచ్చింది. సో దీనికి జరిపి ఇక్కడ అర్థం వస్తుంది. మరి ఏం చేయాలి? ఇంకొకటి ఎక్కడో ప్లేస్ కావాలి మనకి. ఒక పని చేద్దాం, వెయిట్. దీన్ని ఇటు తీసుకొచ్చి ఇక్కడ పెడదాం. ఇక్కడ కాదు, ఇక్కడ పెడదాం. ఈ పైన ఉన్నదాన్ని పూర్తిగా ఇటు తీసుకొచ్చి ఇటు కదుపుదాం. ఓకే, దీన్ని ఇటు తీసుకొచ్చి ఖాళీ ఉన్న ప్లేస్లో పెట్టేసి మనకి ఇప్పుడు పూర్తిగా ప్లేస్ ఖాళీ. ఈ రెండో లైట్ది కూడా వచ్చింది. ఇప్పుడు ఇది చూస్తానయ్యా, ఇందాక మిస్ అయిపోయా కదా. అందులో ఒక మన టెస్ట్ సబ్జెక్ట్ ఉంది. ఆ లైట్ ఉన్న వాటికి లైఫ్ ఉందనేసి అర్థం. వాడు గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళాడు. మన టెస్ట్ సబ్జెక్ట్ గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళింది. ఇప్పుడు మనం కూడా డైరెక్ట్గా ఏమి చూడుకోకుండా గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళాడు. ఎక్కడ ఉన్నాడు ఎత్తుక్కోవాలి. ఇది ఇటుంటే ఇటువైపు మంగ ఎగ్జిట్. ఎస్, బాగానే గుర్తుంది. ఎక్కడున్నాడు అడు టెస్ట్ సబ్జెక్ట్ వాడు? మనం ఇటు వచ్చాము అంటే వాడు ఎటుంటాడయ్యా? మన టెస్ట్ సబ్జెక్ట్ మాయం. ఇటు వస్తాడా? వేర్ ఈజ్ మై టెస్ట్ సబ్జెక్ట్? మనం ఇటువైపు మనం ఇటు తిరిగాం కాబట్టి ఆ డైరెక్షన్లో ఉండాలి మన టెస్ట్ సబ్జెక్ట్. ఆడి కింద కట్టే కదా డ్రాప్ అయింది. కానీ అటే ఎటు? వేర్ ఈజ్ మై టెస్ట్ సబ్జెక్ట్?
ఇది ఫస్ట్లో వచ్చిన రూమ్, మనకి మన హ్యాండ్లో అది కీ లాంటిది దొరికింది చూడు, అది ఎక్కడి నుంచో సౌండ్ వస్తుంది. ఇదేంటి మనిషిలా ఉంది. ఇటు రైట్ నుంచి సౌండ్ వస్తుంది. ఎక్కడున్నావురా రే? ఇటైతే కాదు వాడు దిగేది. మనం మళ్ళీ ఇక్కడికే వచ్చాంరా. ఇది హారర్ గేమ్ కాస్త పజిల్ గేమ్ ఎక్కువ. అక్కడ ఉన్నాడు, కనిపించాడు. సో ఇప్పుడు వాడిని నాకు ఈ డైరెక్షన్లో చిరాకు వస్తుంది. ఇప్పుడు ఈడిట్ వచ్చాడు కదా, ఈ మెషిన్ కంట్రోలర్ ఎద్దింది. అందుకే మనకి ఫస్ట్ టైం యూస్ చేస్తున్నప్పుడు ఏమీ రాలేదు చేయడానికి. మళ్ళీ తీసుకెళ్తాం పైకి. డైరెక్షన్ మళ్ళీ వదిలేసిందాన్ని. కిందకి నొక్కి అరే పెట్టింది. డ్యామ్. నాకైతే ఏం అనిపించట్లేదు, కాకపోతే చూసి కొద్దిగా అర్థం చేసుకోవాలని ఉంది. ఓకే, దీన్ని పట్టుకోవడానికి ఆప్షన్ ఉంది. ఇప్పుడు దీని నుంచి వేరే మెషిన్కి వెళ్ళాలా? పేషెంట్లా ఉన్నాడు వీడు. వచ్చాము. నెక్స్ట్ సర్జరీ టేబుల్ ఇది. ఏం చేస్తున్నాం మనం వీడికి? అరే నిజంగా అసలు పేషెంట్ నార్మల్ మనిషిని టార్గెట్ చేస్తున్నట్టు ఉంది నాకైతే ఇది. ఒక సెకండ్. ఎదురుగా వెళ్ళే ట్రాక్ అటేటో వెళ్తుంది. నెక్స్ట్ మెషిన్ ఏమీ లేదా ఇక్కడ మన దగ్గర? సర్కిల్ తిప్పాలి అంటే కనుక ట్రాక్ చేంజ్ చెయ్యొచ్చు. ఇవన్నీ ట్రాక్స్ అన్నమాట. నాకు తెలిసినంత వరకు నేను వీడియో చూడలేదు, ఎందుకంటే ఆ పజిల్ సాల్వ్ చేసేదాని వరకు చూశాను. కానీ నాకు తెలిసిన దాని ప్రకారం మనం ఆ మనిషిని యూజ్ చేస్తాము,
ఎందుకంటే ఇక్కడ ఒక హ్యాండిల్ రెండో హ్యాండిల్ కావాలి కాబట్టి దానికోసం మనం వాడిని మోడిఫై చేస్తున్నామా. వేర్ ఆర్ యూ బాయ్. ఇప్పుడు ఈ ట్రాక్ ఇటు నుంచి ఇటు వెళ్ళిద్ది, ఇటు వచ్చిద్ది. ఓకే వెళ్ళి చూద్దాం ఏమైంది. ఏడవకరా రే. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలంటే నువ్వే మాకు దిక్కు. వీడికి నోరు కూడా లేదు. ఫింగర్స్ మధ్యలో ఏదో ఫ్లాప్స్ అన్నట్టు ఉన్నాయి. ఇటు కాదా తీసుకెళ్లాల్సిందే. సో సర్కిల్ ఫామ్ చేయాల్సిందే. అరే నా దగ్గర ఇంకా మంచి అసలు గ్రాఫిక్ కార్డు ఉంటే బాగుండు అనిపిస్తుంది ఇప్పుడు. ఇది ఇటు విడిపోతుంది. యూ స్టే హియర్. నువ్వు కదలాలన్నా కదలలేవులే. దీన్ని మనం ఇటు మార్చాలి అంటే ఇంకోటి చూశాను. ఇప్పుడు ఇది దీనిపైన ఇది ఉంది కదా, ఇటు వెళ్ళాం. దాని దాకా వెళ్ళాలి. దీన్ని యూజ్ చేయలేదు, మనకి అప్పుడు స్టార్టింగ్లో కనిపించలేదు నాకు. దాన్ని ఇటు మార్చాలి. కాదు, ఇది మారేది అట్లా. దీన్ని ఇటు మార్చాలి, అటు నుంచి అటు వెళ్ళాలి. ఇదిగో ఇది మొత్తం మనం ఉన్న మ్యాప్ పైనుంచి కనిపిస్తుంది. మనం ఎక్కడ ఉన్నాం కంట్రోల్ చేస్తున్నాం. మనం సింగిల్ పర్సన్ యూస్ చేసే సర్జరీ రూమ్ అన్నమాట ఇది. ఏడీడు అక్కడ ఉన్నాడు. బ్రో ఏం చెయ్యను బ్రో, కంగారు పడకు. ట్రాక్ మారింది. అరే నేను ఈ గేమ్ ఆడడం ఆపేసిన తర్వాత ఏడుస్తారా? ఫిక్స్ రా. మౌత్ లేదు కదరా నీకు. ఓ ఫస్ట్ దాని దగ్గరకు వచ్చామయ్యా. ఇప్పుడు దీన్ని షిట్. రే నీకు ఇప్పుడు అదే చేయబోతున్నారా? భయపడడంలో తప్పలేదు నేను. ఇది పెట్టడానికి అనుకుంటా నాకు తెలిసి. దీన్ని ఎట్లా కదిపేది ఇప్పుడు మళ్ళీ వెనక్కి? యూస్ కాదు, ఇటువైపుకి రావాలి. వచ్చాము, వీడిని లేపాము, వీడిని ఎలా ఇటు తీసుకొచ్చాము. పట్టుకోకరే నన్ను. నిజంగా మనిషిలాగా ఉన్నాడు రా. వాడిని అక్కడ పెట్టే సరిగ్గా పెట్టే మెషిన్. ఇప్పుడు
బా వాడిని ఆడి షెల్ నుంచి బయటికి తీశారయ్యా. ఓకే, ప్రశాంతంగా ఉన్న గేమ్ ఎపిసోడ్ 1లో తెలియకపోవడం వల్ల ప్రశాంతంగానే ఉంది. ఈ ఓ ఓ ఈ అటు చేయి పట్టుకుని తిరుగుతున్నాం, మనం అలాగే ఉన్నాం. మనం ఇందులో దూకాలా? లేదు, వీడి కింద పడిపోయాడు. మరి నేనేం చేయాలి ఇప్పుడు? నేనేం చేయాలి? వీడు కింద పడిపోతే ఇటువైపు ఏమైనా దారి ఉందా? ఈ అనిపిస్తుంది కానీ బాగుంది గేమ్. వాడు ఈ డైరెక్షన్లో కింద పడ్డాడు కాబట్టి ఇటువైపు ఏమన్నా ఉందా? ఈ హ్యాండ్తో మనకు పనా? వెయిట్ ఏ సెకండ్. ఎస్, ఈ హ్యాండ్తోనే పని. హే, ఇది డోర్ ఓపెన్ చేయడానికి మనం ఈ పనులు చేస్తున్నాం నాకు తెలిసినంత వరకు. వీడికి ఎందుకు పని చేయట్లేదు ఇది? ఇటువైపు వెళ్ళి ట్రై చేద్దాం. వెయిట్, ఇదేంటి మనం తిప్పి వచ్చాం. వాడు అటు కింద పడ్డాడు, అటు నుంచి మరి ఏం చేయాలరా? మనకి వాడితో పనా లేదంటే మనం బయటికి వెళ్ళడానికి ఇది చేస్తున్నాం? సంథింగ్ పిషి. ఇటువైపు ఒక విధంగా వాడిని ఇటు తీసుకురావాల్సిందా ఫస్ట్? ఇక్కడ తీసుకొస్తాం, బాగానే ఉంది. వాడిని మార్చడానికి పెట్టడానికి ఏమీ లేదే. వాడిని ఇటు నుంచి తేవడానికి దారుంది. వాడు ఎక్కడున్నాడు రా బాబు? రే, ఎక్కడరా నువ్వు? ఏ ప్రభు, ఈయన ఎక్కడ ఎత్తకాలి నేను ఇప్పుడు? ఇటు నుంచి కిందకి వెళ్ళడానికి ఏం దారి కూడా లేదు. దీన్ని తీసుకొని మళ్ళీ అటు వెళ్ళాలా? కింద ఫ్లోర్కి ఆప్షన్ ఉందా దీనికి వెళ్ళడానికి? పై ఫ్లోర్కే వెళ్తుంది ఇది. లేదు, కిందకి వెళ్దాం. వీడిని ఇందులో పడేసింది. మనకు వాడి హ్యాండ్తో పని ఉందా ఏంటిది? వాట్ ద హెల్ బాయ్? అక్కడికి వెళ్ళి ఏదో ట్రై చేద్దామా? అటువైపు దారి ఉంది కానీ వాడిని అటు నుంచే కదా తీసుకొచ్చింది మనం.
చివరికి వాడిని ఇటు తేవాలా? అటు చేసి ఇటు చేసి ఇటే వస్తున్నాను కదరా. సరే ఇది పెట్టి చూద్దాం. ఈ హ్యాండ్, వీడి హ్యాండ్ ఎక్కడో పెట్టాలి. వాట్ ద హెల్? యూజ్ చేయడం కుదరదు. వీడి హ్యాండ్తో ఏదో చెయ్యాలరా. ఇది యూజ్ చేయడానికి వస్తుంది కనీసం, ఇది కూడా యూజ్ లేదు. దీన్ని అయితే చేతులతో పూర్తిగా. వాట్ షుడ్ ఐ డూ? కనీసం ఈ గేమ్కి గైడ్ కూడా లేదు. నువ్వు కిందకి వెళ్ళిపోయావురా. నువ్వు లేకుండా ఏం చేయాలరా? నేను చెయ్యి ఇందులో పడేయాలా? పై ఫ్లోర్కి వెళ్ళాలనుకుంటాను నాకు తెలిసినంత వరకు. వెళ్దామా? నాకైతే ఇంకా కింద ఎటు ఏది తెలియట్లేదు. వీటి నుంచి తీసుకొచ్చాము ఇటల్లా. నాకు మళ్ళీ అడిగి కటింగ్ది గుర్తొస్తుంది. దీన్ని యూస్ చేయగలమా? నో. ఎవరు లేడు కాబట్టి బాగుంది ఈ గేమ్. ఎవడైనా వచ్చాడంటే నా బ్యాండ్ మోగిద్ది. వెయిట్ ఏ సెకండ్. ఓ మై గాడ్. ఇటు నుంచి ఇటు కూడా దారి ఉందయ్యా మళ్ళీ. అరే ఇంకా గ్రాఫిక్స్ ఉంటే మరీ దారుణంగా ఉండేదేమో ఈ గేమ్. అరే ఏం చెయ్యాలరా? వీడు చేయి పట్టుకొని తిరుగుతున్నా నేను. ఓకే ఇది ఇటువైపే కదా మనం అవన్నీ తిప్పింది. అదే మనోని వీటిలో నుంచే బయటికి తీసాము. ఇవన్నీ లైఫ్ సపోర్ట్ సిస్టంలో ఏంటి ఇన్ని చచ్చిపోయారు. 2 బతుకుంటే వాటిల్లో ఒకటి చచ్చిపోయింది, ఇంకోటి మనం వాడాము. ఇప్పుడు ఏం చెయ్యాలరా? వాడిది చెయ్యి తీసుకున్నాం, ఇంకేమన్నా తీసుకోవాలా? వీడిని తీసుకున్నాము, అటు నుంచి ఇటు రావాలి అనుకుందాము. ఇటు నుంచి ఇటు వచ్చాను.
ఇక్కడ ఏముంది, ఇక్కడ ఇది ఉంది కాబట్టి దీంట్లో మనం అది ఓపెన్ అయింది, బాగానే ఉంది. కానీ ఇక్కడ ఇంకో చెయ్యి కావాలి. ఆ చెయ్యి ప్లేస్లో ఈ చెయ్యి వెళ్తుంది కానీ పని చేయట్లేదు. ఇప్పుడు ఈ చెయ్యి పని చేసేలా ఏం చేయాలి? ఇది ఐ ఆమ్ కన్ఫ్యూజ్డ్. ఇక్కడ ఏమన్నా చెయ్యాలా? అసలు వెళ్ళం కూడా వెళ్ళాం ఇటు నో. ఈ చెయ్యి ఇక్కడ పెట్టాలా? చెప్పరా రే. పెట్టాలంటే ఇక్కడ పెట్టాలా? ఇదే ఏం చెయ్యాలా దీన్ని? అరే ఏం చెయ్యాలిరా? ఎవడైనా క్లూ ఇవ్వండిరా. ఓ వెయిట్ వెయిట్ వెయిట్, గ్రాఫిక్స్ క్లిచ్చా? ఇది ఏంటిది? ఎందులో పట్టట్లేదు, ఏమీ చేయడానికి కుదరట్లేదు. ఇందులో పెట్టాలా? ఏ బాయ్, ఇప్పుడు ఓపెన్ అయ్యింది. ఇటు నుంచి ఇటు ఒక దారి ఉందని కనిపించని కూడా కనిపించట్లేదు. ఇది చేతుకుంటేనే కదా ఇది ఓపెన్ అయ్యేది. నేను మర్చిపోయా. ఇది లాగాం, ఇది అయ్యింది. ఈ చెయ్యి ఎక్కడ వదిలేస్తామా? ఓ షిట్. కష్టపడ్డారా బాబోయ్. ఈ ఒక్క డోర్ ఓపెన్ చేయడానికి మనం ఒక మనిషిని ఇది చేసాం. ఆ చేతితో అవసరం ఉందా? లాగ్ వస్తుంది రో. ఇది ఏం చేస్తున్నాం ఇప్పుడు? వా పైకి వెళ్తున్నాం బ్రో. ఇది ఇటు ఏమీ లేదు కదా. మళ్ళీ కిందకి వెళ్ళాలని చెప్పకంటారు రే. ఇన్ని దారులు నేను గుర్తుపెట్టుకోలేను, ఎందుకంటే గేమ్ ఆపి ఆడాల్సి వస్తుంది. మధ్యలో చదవడానికి వెళ్తున్నా. అది చూడయ్యా ఇన్ని డెడ్ బాడీలో. ఇవి చూడు. ఓ షిట్, నిజంగానే హారర్ అంటే హారర్ గేమ్లో చేశారు రే. ఏదో నేను సరదాకి ఇటు చూడు, ఇది చూడనగానే అది కింద పడింది. కళ్ళకండి ఎవరో మీరు. ఇంకా వీడేంటి కూర్చొని ఉన్నాడు? ఓకే, ఎక్స్ప్లోర్ చేయాలంటే భయం వేస్తుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి మనుషులు ఎవరైనా వచ్చారంటే భయం వేస్తుంది. ఇది వెళ్ళగలమా? వెళ్ళగలం. ఓ షిట్, ఈ నేను చూపిలేను. ఇవి ఏయో ఉన్నాయి ఇక్కడ. ఇదేంటిది గురు? ఇక్కడ ఏదో కావాలంట.
ఇదేనా మాట వెళ్ళలేదు నువ్వు చేసే పని జర్నలిజం అంటారా అది కాదు కాదు అబ్దుల్ అబ్దుల్ క్రాస్ చేసాను రా ఇక్కడ ఏదో కావాలి. వాడితో ఇప్పుడు మాట్లాడే కప్పుడు నువ్వే నుంచి బా అంతా బిల్డింగ్స్ అన్నీ టిష్యూస్తోనే ఉన్నాయి. టెక్నాలజీ మొత్తం టిష్యూస్ పైన. టిష్యూస్ అంటే బాడీ ఆర్గాన్స్తో. ఎక్కడికి వెళ్తున్నాం రా? ఏంటో వాడు ఇక్కడికి వచ్చి పడ్డాడని చెప్పండి. చెడు ఉద్దేశంతో వచ్చి చెడు చేసి వెళ్ళారు. కానీ నువ్వు మంచి మాట్లాడినట్టు నన్ను ఏంట్రా ఇది? ఈ టైంలో ఏంటానికి ఫోను? షోలో మాత్రం కాన్సంట్రేట్ చేయి. అర్థమైనా? నీ సొంత తెలిసినట్లు ఉపయోగించడానికి షోలో కూర్చొని నీ చేతిలో ఉన్న కార్డ్స్, చెవులో ఉన్న టాక్ బ్యాక్, ఈ రెండు మాత్రమే నీకు సోర్స్. రీడ్ ద కార్డ్ వన్ బై వన్. నాట్ అబౌట్ టు బి ఓకే, ఇదంతా ఎందుకు చూశాను నేను ఇప్పుడు? ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్. దిస్ విల్ బి యువర్ లాస్ట్ షో. నెక్స్ట్ వర్షన్ ఆయన భవిష్యత్తు పథకాల గురించి కాస్త డౌట్ ఉండొచ్చు. అయితే భయాన్ని సార్ నాకు వీటితో చిరాకు వస్తుంది సార్. నేను ఇక్కడ ఉన్నాను. మిస్టర్ రామచంద్ర మారియా సౌండ్ ఏంట్రీ? వాట్? అది కాదన్నా కలగా పిల్లలేరు అందుకే రామచంద్ర మొక్కుకున్నారు పరిగెత్తే ఆప్షన్ ఉంది కానీ పరిగెత్తాలని లేదు. హే, నేను వెళ్ళింది లెఫ్ట్గా రైట్గా? లెఫ్ట్లోకి వెళ్తే రైట్ నుంచి ఎట్లా వచ్చాను? మన అన్నగారు ఎవరంటే 15 ఏళ్లకి ఆటో నడపడం మొదలెట్టి 22 ఏళ్లకి ఆటో సంఘానికి నాయకుడయ్యారు. ఆ తర్వాత ఒక రాజకీయ పార్టీలో చేరి ఒక బస్సుని తగిలిట్టి ఈ రామచంద్ర మారయ్య ధీర ప్రతాప్ రాజయ్యాడు. మనం ఇటు నుంచి వెళ్ళి అటు వచ్చాము. నాన్ స్టాప్ గా లైఫ్ లో ఎదుగుతూనే ఉన్నాడు. కమిషన్ కట్ట పంచాయతీలో వచ్చిన డబ్బుతో 2 ఇంజనీరింగ్ కాలేజీలో మనకు ఆ చెయ్యి కావాలా? చెయ్యి తీసేస్తే కానీ అది మొత్తం పడిపోద్ది అనుకుంటా కదా. చైనా కొలాబరేషన్ తో గ్లోబల్ డ్రాగన్ అనే పురుగుల మందు ఫ్యాక్టరీ వెళ్ళి ఆ చేతి దగ్గర చూసొద్దాం బా. ఒక సాధారణ ఆటో డ్రైవర్ గా జీవితం రిటర్న్ అదేలాగే మీరు వ్యాపార టు హోమ్ బేస్, ఒక్క సెకండ్ అడిగి అదే సర్జరీ బేస్. ఊరికే రాలేదు. ఎన్ని గాయాలు ఎన్ని అరాచకాలు ఎన్ని అడ్డుకోవడాలు ఎన్ని గాయాలు ఎన్ని మాటలు మళ్ళీ కిందకి వెళ్ళే ఆప్షన్ లేదంటే బాబోయ్. మిస్టర్ రామచెట్టు నేను మీరు తొక్కుకుంటూ వచ్చిన కిందకి వెళ్ళాం. అర్థమైందా? సో ఇక్కడ ఏదో చెయ్యాలిరా. కొద్ది రోజులకు ముందు ఈ బాడీ కదిలింది కాబట్టి దీంతో ఏమన్నా చేయొచ్చా? పశు రక్షణ కేంద్రం నుంచి కొంతమంది వచ్చి ధర్నా చేశారు కదా కళ్యాణ్ చూడు ఎలా మాట్లాడుతున్నాడు. అక్కడ కూర్చొని తరివి కొట్టారుగా జ్ఞాపకం ఉందా? ఇటు ఆ గ్రూప్ కి చెందిన ఒక అమ్మాయిని రౌడీలు పంపించి మానభంగం చేయించారు. ఏంటి జ్ఞాపకం ఉందా? నువ్వు చెప్పేవాడి మిస్టర్ రామచెట్టు మారయ్య నేను ఇంకా అడగడం మొదలెట్లేదు. ఇక్కడ అటు నుంచి వచ్చాము. ఇది మనం చూసామా ఇక్కడ? అంటే అటు నుంచి మనం ఇదంతా తిరుక్కుంటూ వచ్చామనుకో. మధ్యలో ఏమైనా మిస్ అయ్యామా? ఇంకా కోపరానికి మూడు ఏం లేదు. మీకు ఇంకా కోపరావడానికి నా దగ్గర ఇంకో మ్యాటర్ ఉంది. సైలెంట్ గా కూర్చోండి. మీరు అబ్దుల్ మీద కోపంతో చాలా వాంగ్మూలం ఇది వినండి. ఓకే, ఇక్కడ ఏదో ఉంది సెంటర్లోది. దీని దగ్గరికి వెళ్ళాలి. అటు తిరిగి ఇటు తిరిగి హార్ట్ బీట్ సౌండ్ వస్తున్నట్టు వస్తుంది ఏంట్రా? ఇటు వచ్చాము. వీటి నుంచి మధ్యలోకి రావాలి. ఇటు నుంచి ఇక్కడికి కదా. ఏ
ఓ అదేంటి గాలి ఎగురుతుంది. మా తిరిగి ఒక ఫ్రెండ్ వచ్చింది ఇప్పుడు చూడ ఏం చేస్తున్నా? తప్పే చేయలేదు అనుకున్నా. మరి ఎందుకు కోపం వస్తుంది? ఎందుకు చోటం వస్తుంది? నిజం చెప్పడం వల్ల ఇంకా సూపర్ క్వశ్చన్స్ ఉన్నాయి. అది తెలుసా నీకు? ఓ షిట్. ఏం చేస్తున్నా? ఓ అది అందులోనా? ఓ బూ, అది అయ్యింది. ఇప్పుడు ఏం చేయగలం? ఇప్పుడు ఏంటి? దీని తర్వాత ఏం చేయాలి? ఓ రే రే చీ, భయపడ్డారా? అది మనం ఏం చేసాము? అదెందుకు ఓపెన్ అయింది? Yes, yes, here. Please relax, sir. అలాగే చెప్పండి. ఎక్కడికి సార్ వెళ్తున్నాం? చూసుకుంటాం. ఏ సమస్య just ఇటు వచ్చాము. త్వరగా షర్ట్ ఇవ్వు. సో సార్ రండి, కూర్చోండి సార్. ఇప్పుడు వాట్ ఆర్ యూ ఇంప్లాయింగ్? యూస్ చేయడానికి ఏం బటన్స్ రాలేదు. ఇటువైపు లాక్ కెమెరా. ఓ త్వరగా తిలకలా డబ్ చేయి. అన్న మీరు మారకలేని ఒక తెల్లటి కాగితం లాంటి వ్యక్తి. కెమెరా టు క్లోజ్ అప్ ఇటు. ఇది టు ఓపెన్ హై పర్ క్యా కర్నా హై? యాక్షన్. మీరు మారకలేని తెల్లటి కాగితం లాంటి ఇంకోటి ఏమన్నా ఆన్ చేయాలా? ఇక్కడ ఒకటే ఉంది. మాకు తెలుసు కానీ ప్రజలకు తెలియదు కదా. అందుకే అవి రుసుము అయ్యేలా కొన్ని క్వశ్చన్స్ అడిగా. తప్పగా ఒకటయ్యా తమ్ముడు. పళ్ళున్న చెట్లకి రాళ్ళ దెబ్బలుంటాయి. యో అప్పుడే దారి మర్చిపోయా. వైట్ షోరూమ్ తిలకని డ్రాప్ చేసి దానిలో ఆటలో మన లైఫ్ రాజకీయాలకు వచ్చి 5 ఏళ్ళు ఇది కూడా యూస్ చేయలేమంట మళ్ళీ. ఆ అమ్మాయిని బలిపసం చేశారు ప్రత్యర్థులు. ఇది పై ఫ్లోర్ అన్నట్టుగా ఉంది కాబట్టి అక్కడి నుంచి రావాలా మనం? అక్కడికి ఎట్లా వెళ్తాము? చెప్పుకుంటాడు వాటిలో ఏదో ఒకటి తీసుకుని చాలా మంచిది. ఇది అబద్ధం యూస్ చేశారు. నాలో కళంకం లేదని, నిజాయితీ పరులని, ఎంతో మంచివాడిని నిరూపించుకోవడానికి నాకు అవకాశం. ఇక్కడ ఏదో ఒక ఏలియన్ రావాలి. ఇప్పుడు నాకు బ్యాండ్ ఉంది. ఇదేమన్నా యూజ్ చేయొచ్చా ఇప్పుడు? లేదు, ఇక్కడ ఏదో కావాలి. అది పై ఫ్లోర్కి వెళ్ళడానికి దారి అటు. మనం ఇటు నుంచి వచ్చాం. హలో బాయ్, మళ్ళీ నీ దగ్గరికి వచ్చా. ఇటు నుంచి ఏమన్నా ఉందా? ఇంకోటి ఇది చూడడానికి చూపిస్తుంది. ఇక్కడ పెట్టాలా ఏమన్నా? ఏం చేస్తున్నావు? ఇక్కడికే వచ్చి ఏదో చెయ్యాలి కానీ ఏంటో తెలియదు. ఇక్కడ చివరికి ఏదైనా జరిగిద్దా?
ఈ టైంలో వచ్చే ఒక షో ఎక్స్ట్రీమ్లీ స్పైసీగా హాట్ న్యూస్ గా ఉండాలి, లేదంటే డబ్బులు వెదజాలని మన కంపెనీ పాలసీ డాక్యుమెంట్ లో కూడా ఉంది. మేము డిజైన్ చేసిన మ్యూజిక్ షో ఇది ఇటు వచ్చాము, ఇటు నుంచి పైకి వెళ్ళే దారిది. ఇక్కడ ఏంటిది ఇది? మళ్ళీ డెడ్ ఎండ్లో తగలట్టా నేను. దూకొచ్చా? జంప్ ఆప్షన్ ఉందా? లేదు. ఓకే, వ్యూ బాగుంది. సరే, దీని తర్వాత ఏం చేయాలి చెప్పండి. రే ఏం చెయ్యాలిరా రే? దాన్ని మళ్ళీ తీసుకోవాలా ఏంటి మనం? వెయిట్. నీ యాక్టింగ్ బ్రెయిన్లెస్. పై దానికి యూస్ చేయాలా? లేదంటే ఇక్కడ ఇంకోటి వచ్చిద్దా? అది ఆన్ అయింది, అక్కడ ఆన్ అవ్వాలి. చెప్పుంటారా ఏం చెయ్యాలి రే? అయ్యా నాకేం అర్థం కావట్లేదు. నేను ఆపేసి తర్వాత ఆడితే మళ్ళీ ఎక్కువసేపు అయిపోయింది.